అక్క నమస్తే అక్క, ఏం పేరు? నా పేరు శంకరమ్మ. శంకరమ్మ. ఇక్కడనా ఎర్రగడ్డ? మేము రైమత్ నగర్లో ఉంటాం. ఇక్కడ అమ్ముకుంటాం వచ్చి ఇల్లు అమ్ముకుంటాం. అక్క ఏం లేదు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు మరి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు, కార్పొరేటర్ ఎన్నికలు. అంటే డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు కూడా పెరుగుతున్నారు ఈసారి. మరి ఏంటి ఇక్కడ మనం చూస్తేనేమో మరి 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఏది మరి ఎవరు గెలిచే అవకాశం కనపడుతుంది మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? విషయం వెంకల్ల బియ్యారు వచ్చే తట్టు కొడుతుంది ఇప్పుడు. కొంచెం ముందుకు రండి, దూరం వెళ్ళాలి, దగ్గర బీఆర్ఎస్ వస్తుందా? అదే వస్తుంది అన్నాను. కేసీఆర్ రేవంత్ రెడ్డి మంచిగానే చేసిండు. ఆయన నువ్వు సన్న బియ్యం ఇస్తున్నాడు, ఆడేళ్ళు బస్సు పెట్టిండు, పిరి బస్సు ఒకటి సీయ పట్టి కొట్టుకుంటున్నారు. మగవాళ్ళకు హోటల్ పైన నిలబెట్టిండు. మగవానికి 200 షార్ది 280 చేసిండు. ఇప్పుడు అదే షార్ది బస్సులు పిరి బస్సులు పెట్టకుండా రేవంత్ రెడ్డి తప్పు చేసింది ఒకటంటే, పిరి బస్సు పెట్టకుండా ఆడి మంచికి షార్ది 2500 ఇచ్చి షార్ది బస్సు పిరి బస్సు పెట్టకుండా ఈ బస్సు పెట్టి మంచికి ఓ 30 రూపాయలు తగ్గించి ఆడేళ్ళకు కూడా షార్ది పెట్టేది ఉంటే అందరు పిరిగి అవ్వదు. ఇప్పుడు మొగోడు నిలబడి రావాలి, ఆడిది సీటు మీద కూర్చొని రావాలి. ఏమన్నా కొత్త డ్రైవర్ గాని జుట్టు పట్టి పీక్తుండ్రు, జుట్టు పట్టి కింద గుంజేస్తుర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళేమో నేను మీ కొరకు నేను మత్త గోళీలు వేసుకొని పోయేది బెస్ట్ అని అంటున్నాడు. ఆయన అట్లా అంటున్నాడు. ఈ కేసీఆర్ గెలిచిన అంటే ఆయన ఏం చేసిండు? బీడివాట్ల భూములకు పైసలు వేసిండు, గుట్టలకు పైసలు వేసి ఆయన అప్పులు చేసిండు. ఈయననేమో ఇప్పుడు కరెక్ట్ పెట్టిండు. ఇప్పుడు నీకు 30 ఎకరాల పొలం ఉంది, నీకు 30 ఎకరాల పొలం అంటే నీకు కడుపు నిండింది. పేదవానికి ఎకరా పొలం కూడా లేదు, మళ్ళీ ఆయనకి ఏం తినాలి? ఆడు చెప్పు, ఆడేం తినాలి? లేనోనికి వేసే బదులు పేదనికి కూడా ఒక 2000 ఒక 3000 పింఛన్ కాడ ఒక 1000 రూపాయలు ఇస్తాను ఆయన, నువ్వు ఇవి తెచ్చుకొని తినంటే ఆయనకు సంతోషం ఉంటే ఆడు కూడా రేపు నీకు ఓటేస్తాడు కదా. నువ్వు 30 ఎకరాలు ఉన్నానికి 100 ఎకరాలు ఉన్న పొలానికి నువ్వు కోట్లు వేసి ఆడ వచ్చి ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇండ్లు కొనే ఏం లేనోడు ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు నువ్వు అన్ని మంచిగానే పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా కట్టు పెట్టిండు భూములకు, 5 ఎకరాలకు 3 ఎకరాలకు 2 ఎకరాలకు మంచి కట్టు వేస్తున్నావు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తూనే ఉన్నాడు, సన్న బియ్యం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంటే ఫ్రిడ్జ్లు అవన్నీ పెట్టుకుంటాం, ఇక్కడ రాదనుకో, పల్లెటూరులో వస్తుంది, ఫ్రీ వస్తుంది. గ్యాస్ అంటే ఆయన చెప్పిండు అప్పుడు 500 ఇస్తాను, ఆయన తప్పే. 500 ఇయ్యలే, 2500 ఇయ్యలే, ఆయన ఇస్తాను తప్పే కదా. లేదు పింఛన్ లేదు, గించిన లేదు, అవే 2000 మా ఆయన కాలు ఇరిపోయి 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే ఇదివరకు పింఛనే లేదు మా ఊళ్ళో. మధునపర్తి జిల్లా పింఛనే లేదు. ఇవాళ చేస్తాను రేపు చేస్తాను అంటే ఎవ్వరు చేస్తలేరు. పింఛన్ లేవు మాకు, అక్కడ ఇండ్లు లేవు, ఏవి లేవు. ఇక్కడ వచ్చి బతాం. డబుల్ బెడ్రూమ్ రాలేదు మాకు, డబుల్ బెడ్రూమ్ రాలేదు. మేము మస్తు రాపించిన కరదాది పోయి రాపించిన. ఇక్కడ మియాపూర్లో సీరలు కట్టేచ్చినాం, స్థలాలు ఇస్తున్నా అంటే సీరలు కట్టేసి మొగలతో తానులో తినొచ్చినాం, ఊరికి కొడుతుంటే ఆడ అన్నిటి పెట్టొచ్చి ఇంకా డబుల్ బెడ్రూమ్ 50 అని ఇప్పుడు అమ్ముకొని బతున్నాం. ఇదే కష్టం మాకు, గదే గతిర తేవడానికి. ఉన్నాయని రోజులు చేసుకోవాలి, తినాలి, సవాలంగా అంతే. ఈవిడ వచ్చి పెట్టేయలేదు, ఆడొచ్చి ఇవాళ ఓటుకు నీకు 5000 ఇస్తాను నాకు ఓటేస్తావా, నీకు 10,000 ఇస్తాను నాకు ఓటేస్తావా అని ఆయన సేపు డబ్బులు కొడతారు వెళ్తారు, ఇంకా అంతే. ఎవరు మాకు మంచిది కాదు. ఇప్పుడు ఓటు అమ్ముకున్నాడు, పెన్ల డబ్బులు తీసుకొని ఓటేస్తే పెన్లాన్ని అమ్ముకున్నట్టే ఆడు, అంతే. మొగుడు నమ్ముకున్నా అంతే. అంతే ఉండరు, అందరు అట్నే ఉన్నారు. ఇంకా ఓటు వేయాలి. ఇప్పుడు ఓటు వేయకపోతే సచ్చినట్లే, కానీ సంబంధం ఉంది కదా. అందు గురించి ఇంకా 5000 ఇచ్చినా వేయాలి, 5000 ఇవ్వకుండా ఓటు వేయాలి. ఇప్పుడు నువ్వు చూసినట్లలో అంటే మళ్ళీ ఇప్పుడు ఇచ్చి వేపించుకోలేరా మంది, కొంతమంది ప్యాటీలు. ఇప్పుడు నువ్వు చూసిన వాళ్ళలో ఇప్పుడు గతంలో మనకి కేసీఆర్ ను చూసావు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తున్నావు. మరి బీజేపీ కూడా అడుగుతుంది కదా ఒక్కసారి అవకాశం ఇవ్వమని. మరి అవకాశం ఉంటుందా బీజేపీ? ఇంకేం బీజేపీకి ఇంకా ఏం అవకాశం ఉండదు. ఇప్పుడు కేసీఆర్కే అనే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఓట్ల సీజన్ వస్తే కేసీఆర్కే అంటున్నారు, కానీ ఇంకా రేవంత్ రెడ్డి వచ్చేది కష్టమే ఈసారి, కష్టమే. మరి ఇప్పుడు ఒక
మరి ఇప్పుడు ఈ దొంగ ఓట్లు తీసే కార్యక్రమం చేస్తున్నారు. దొంగ ఓట్లు తీసేస్తున్నారు కదా, ఎస్ఐఆర్ అని ఒకటి పత్రం మీకు ఇచ్చారుగా, మరి ఇది దొంగ ఓట్లు తీసేసి మంచిదేనా? మంచిదే, మళ్ళీ తీసేయాలి. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఓట్లు ఇవ్వాలంతే. ఎక్కువ ఓట్లు ఎందుకు ఉండాలి? ఏం ఉండొద్దు కదా. ఇప్పుడు మా ఇంట్లో 7 మంది ఉన్నాం, 7 ఓట్లు ఇవ్వాలి. మాకు దొంగ ఓట్లు ఎందుకు? నోట్ల కాడికే ఇక్కడే ఉండాలి ఓటు కూడా, ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. మరి ఇంకో ఊళ్ళో ఒక ఓటు ఇక్కడ ఒక ఓటు ఉండకూడదు. లేదు, మా ఊళ్ళోనే ఉన్నాయి మాకు ఓట్లు, ఇక్కడే అక్కడనే ఉన్నాయి. అక్కడనే మేము 7 మంది ఓట్లు అక్కడనే వేసేస్తాం, ఇక్కడ బతికానికి వస్తాం అంతే. మొత్తానికైతే మరి బీజేపీ మరి వాళ్ళు కూడా అడుగుతున్నారుగా తెలంగాణ అడుగుతున్నారు కానీ ఇంకా బీజేపీ ఇంకా తెలియదు నాకు. ఇంకా వాళ్ళు వచ్చేది తెలియదు, పోయి తెలియదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.